హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టకేలకు ఈ రోజుతో అసెంబ్లీ సమావేశాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఆయన భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక సంక్రాంతి తరువాత నుంచి కూడా రైతు భరోసా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోయారన్నమాట. ఇక ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో రైతు బంధు పొందుతున్నవారు, అలాగే ప్రజాపాలనలో మనకు రైతు భరోసా పథకానికి అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఇప్పటికే లిస్ట్ అనేది విడుదల చేస్తారండి ఈ నెల చివరిలో. ఈ లిస్టు విడుదల తర్వాత మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ అవుతాయనే విషయాన్ని అయితే ప్రభుత్వం అయితే వెల్లడిస్తుంది. కాబట్టి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఇక ఏ రైతులకు ముందుగా జమ చేస్తారు, ఎన్ని ఎకరాల వారికి ముందుగా జమ అవుతుంది, రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి మీ బంధువులకు, స్నేహితులకు. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఈ యొక్క ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఈరోజు అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కూడా మాట్లాడుతూ, మనకు గుట్టలు రాళ్లకు రైతు భరోసా రైతు బంధు ఇవ్వాలా, రాళ్లకు రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఇక పంటలు సాగు చేసే వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే, అంటే పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి పంటలు సాగు చేయండి, పంటలు సాగు చేస్తేనే మీకు రైతు భరోసా పైసలు అయితే వస్తాయి. ఇక నెల చివరి వరకు కూడా మనకు అర్హుల లిస్టు తయారు చేసి సంక్రాంతి తర్వాత రైతులకు రైతు భరోసాను దాదాపు 8,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి.